అందరికీ నమస్తే. కేవిఎన్ బ్రేకింగ్ బౌండరీస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే హైడ్రా ద్వారా ప్రజలకు లాభమా నష్టమా అనేది ఒకసారి ఉదాహరించుకొని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, ప్రభుత్వ స్థలాలు లేకపోతే చెరువులు, కుంటలు, ఏదైనా సరే జనానికి అవసరం ఉండి చాలా దాంతో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, దానివల్ల ముప్పు కూడా ఉంది కాబట్టి ఆక్రమించి కట్టుకోవడం తప్పే, దాన్ని ఎవరు కూడా సమర్థించారు. కానీ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ప్రభుత్వాలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది మంత్రులు మారి ఇన్ని సంవత్సరాల ఈ ఓపిక కారణాలేంటి? అసలు ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది? వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవా? వాళ్ళని శిక్షించే బాధ్యత తీసుకోరా? ప్రతిసారి మోసపోయేవాడే మోసపోవాలా? ఆ మోసానికి కారకులైన వారికి శిక్షలు ఉండవా అనే దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, కొద్దిగా తక్కువ రేటుకు వస్తుంది అంటే దానివల్ల ఇబ్బంది ఉందా లేదా అని కూడా గ్రహించకుండా మనిషి ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తాయి. కొందరు ఓకే, ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటే, ఇక్కడ నుంచి మనం చూస్తుంటే దాని ద్వారా మనకు మనోల్లాసం కానీ, మంచి ఏమంటారు, పరిసర ప్రాంతాలు కనబడేట్టుగా నిర్మించుకుంటే ఇల్లుకు ఒక ఆనందం, మనిషికి ఒక ఆనందం అని భావించి తీసుకోవడం అయితే జరుగుతుంది. అది ఎవరు అమ్మారు, ఎవరు అమ్మితే మనం కొన్నాం అనేది సెకండరీ పొజిషన్లో వస్తుంది. కానీ ఇక్కడ నేను అనేది ఒక్కటే, ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ ఆ పేదవాళ్ళకి, ఉన్న వాళ్ళ గురించి అంటే వదిలేయండి, దాన్ని ఎవరు అర్థం చేసుకోక ఉండరు. ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాన్ని ఎప్పుడు కూడా ఆలోచనగా తీసుకోరు. కానీ లేని వాని గురించి పాపం కొందరు దాన్ని నమ్ముకొని అక్కడ ఇల్లు నిర్మించుకున్నారో, చిన్నగా వ్యాపారం కూడా చేసుకుంటున్నారో అవి ఉండవచ్చు. కానీ వాళ్ళకి ఎటువంటి ఆధారం మనం చూపించి తీసుకెళ్ళిన తర్వాత కూలగొట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వంపై ఉంటుంది అని ప్రజలు మాత్రం భావిస్తున్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకొచ్చి హైడ్రా చేస్తున్నది కరెక్టే అయినా సరే పేదవారికి న్యాయం చేయాలని ఈవెన్ ఏ ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీలు ఏవి ముందుకు రాలేదు. అంటే ఇందులో ఎంతమంది పాత్ర ఉంది అని మనం ప్రజలకు కలుగుతుంది. అంటే ప్రతి పార్టీ వాళ్ళు ఇందులో విలీనమై ఉన్నారా అనే ధోరణి మాత్రం ప్రజలకి ఏర్పడుతుంది. దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకే ఉంటుంది, అధికారులకు ఉంటుంది. ఆ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు చిన్న స్థాయి నుంచి అయినా సరే వాళ్ళని ఎందుకు మీరు నియమంలోకి తీసుకొని వారికి కూడా శిక్ష వేసే ప్రయత్నం చేయడం లేదు? కంటి తుడుపుగా ఏదో వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, వీళ్ళకేదో నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇవ్వడం ద్వారా ఎంతమందికి న్యాయం జరుగుతుంది? శిక్ష పడాలి. శిక్ష ఏదైనా కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు తొలగింప, లేకపోతే వాళ్ళ కారాగార శిక్షణ, ఏదైనా కావచ్చు. ఆ నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునే సత్తా ప్రభుత్వంలో ఒకటి ఉండాలి. ఉద్యోగస్తుల మీద మేము గనక ఎప్పుడైతే శిక్షలు అమలు చేయడం ఆరంభిస్తామే, మొత్తం ఉద్యోగులు విరుద్ధమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారేమో అని మీలో ఒకటి ఆలోచన ఉండొచ్చు. అంటే ప్రజలే చేతగాని వల్లనా, లేకపోతే ప్రజలే తిరగబడరనా? రెండు తప్పే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, మళ్ళీ అర్థం చేసుకోవాలి. బడాబాబులు దోచుకునే దాన్ని నిర్విధంగా మీరు తీసేయండి, దానికి ప్రతి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. కానీ ఎక్కడైతే నిలువ నీడలేని పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించమని నా యొక్క మనవి. అది కాకుండా శిక్షించాల్సింది తప్పు చేసిన ప్రతి ఒక్కరిని. దాన్ని మీరు ఎంతమంది తీసుకుంటున్నారు? ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి, ప్రభుత్వంలో ఉండే ఉద్యోగస్తులకి ఆ బాసట ఎందుకు కలిగిస్తున్నారు మీరు? ఈ మిగతా పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి? వాళ్ళను మనం శిక్ష పడేలా చెయ్యాలి అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మీరు అనుకోవాల్సిన అవసరం ఉంది కదా, అలా ఎందుకు చేయట్లేదు? అంటే మనం సమాజంలో లేమా? మీరు అనొచ్చు, ఈ సమాజం ఏం చేస్తుంది, వీళ్ళు కూడా పోరాటం చేయొచ్చు కదా అని. చూడండి, ఎవరు పోరాటం చేయాలన్నా దానికి విలువలతో కూడినటువంటి నిబద్ధత అవసరం.
అలా లేకుండా ప్రతి మనిషి సంబంధం లేని పోరాటం చేశారనుకో, దానికి అర్థం ఉండదు. ప్రజలే నష్టపోయి ప్రజలే పోరాటం చేసి మళ్ళీ అందులో పనిచేసే వాళ్ళకి మంచి ఉన్నత పదవులు లభిస్తూ వాళ్ళకు ఒక్కొక్క గొప్ప ఆలోచన. అసలు మీరు ఎందుకు ఇటువంటి ధోరణితోటి ప్రవర్తిస్తున్నారని సామాన్యునికి చాలా అనుమానం వస్తుంది. దీని మీద మీరు నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, మీ పక్షాన కూడా నిలబడరు. ఏ ప్రభుత్వం అయినా సరే. ముఖ్యమంత్రి గారికి నేను ఒక్కటే విన్నవిస్తున్నా, మీకు తెలియంది కాదు, ఇప్పటికైనా ఎప్పటికైనా దాని వెనకాల ఉన్న శక్తులు ఎవరు, వాళ్ళకు విక్రయించిన వాళ్ళెవరు, మధ్యన విక్రయించే వాళ్ళు కాదు, మొదట విక్రయించిన వాళ్ళు ఎవరు, కబ్జా చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరు, వాళ్ళను పనిగట్టుకొని కేసులు పెట్టి అరెస్ట్ చేసి జరిగిన నష్టాన్ని వాళ్ళ ద్వారా ఇప్పించే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను. నా విన్నపం అంతా ఒకటే, వ్యతిరేక పోరాటం కాదు, ప్రభుత్వాల మీద వ్యతిరేకం కాదు. ప్రజలు, అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు కొందరు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, నా మాట వల్ల ఎందరో మారుతారు, ఏదో జరుగుతుందని కాదు, ఇద్దరు కూడా ఆలోచిస్తారని నేను మాట్లాడుతున్నాను. సమస్యల మీద పోరాటము ఎవరైతే చెయ్యరో, నిలదీయరో, వాళ్ళు ఎప్పుడు కూడా, నిజంగా చెప్తున్నా కదా, మనము ఒక కాపరి కింద పనిచేస్తున్నట్టు లెక్క. అది అర్థం చేసుకోండి. మనం నిలదీయాలి, జరిగిన లోటును పూడ్చాలి, ప్రజలకు, అమాయకమైన ప్రజలకు అన్యాయం జరిగితే బాసటగా నిలబడాలి. ఎన్ని ఛానళ్ళు ముందుకు వచ్చాయి, ఇది అక్రమము, కట్టిన వాళ్ళను కూల్చడం అక్రమం కాదు, వాళ్ళకి సదుపాయం కల్పించకపోవడం అక్రమం అని ఎన్ని మాధ్యమాలు ముందుకొచ్చి ఆ ప్రతిపాదన తీసుకొచ్చుతున్నాయి. రావట్లే, ఎవరు పట్టించుకోవట్లే. పాపం వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. మనం ఈ సమాజంలోని మనుషులమే కదా, ప్రతిదీ న్యాయం ఉన్న వాళ్ళకేనా, లేని వాళ్ళకి జరగదా? ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు ఈ స్థానం కాబట్టి ఇంకో స్థానాలు కొనుక్కొని, స్థలాలు కొనుక్కొని ఎక్కడైనా నిలబడతారు. కానీ లేని వారి పరిస్థితి ఏంది? వారి నష్టాన్ని ఎవరు పూరుస్తారు? వారికి మీరు ఇచ్చే గౌరవం ఏది? ఓటు కోసం, కార్డు కోసం మీరే ఇస్తారు, మీరే నిర్మించుకోమంటారు, మళ్ళీ మీరే వచ్చి కూలగొడుతుంటారు. సామాన్యుని అరణ్య రోదన మీకు అర్థం కాదా? సామాన్యుని మీరు ఎప్పుడు గుర్తించరా? సామాన్యుని గుర్తించండి, వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చండి. అలా మీరు చేయలేకపోతే గత ప్రభుత్వాలకు మీకు తేడా ఉండదు. సీఎం గారు, వాళ్ళు మోసపోయిన ప్రతిసారి కారకులు వెనకాల ఉండే రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, ప్రతి ఒక్కరికి విషయం తెలుసు. కానీ వాళ్ళని ఇప్పటివరకు శిక్షించిన దాఖలాలు లేవు. ఎవరు జైలు పాలయ్యి జీవితం అంతా అక్కడే మణిగిపోయి వాళ్ళ ద్వారా మళ్ళీ తిరిగి రిటర్న్స్ ఇప్పించి మళ్ళీ కొన్న వాళ్ళకి నష్టాన్ని ఇప్పటివరకు పూడ్చలేదు. అది ఎందుకు చేయరు సార్? చేయాలి కదా సార్. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? మాకేమైనా అధికారం ఉందా? మా నిర్ణయాలు ఏమైనా నడుస్తాయా? ప్రజలు ఎన్నిసార్లు ఏడవాలి, ఎన్నిసార్లు మోసపోవాలి? రాజకీయ నాయకుల వల్ల 70% మోసపోతే మిగతా 30% బడా వ్యాపారవేత్తల వల్ల మోసపోతున్నారని సామాన్యమైన జనం చాలా బాధపడుతున్నారు. ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి సార్. ఇప్పటికైనా దాని వెనకాల జరిగిన ప్రక్రియ ముందుకు తీసుకొచ్చి ప్రతి వానికి శిక్ష పడి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి చెల్లింపులు మొదలుపెట్టి పేదవానికి న్యాయం చేయండి. అప్పుడు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని గుండెలో పెట్టుకుంటారు, మీకు ఎక్కడో స్థానం కల్పిస్తారు. అంత అద్భుతమైన అవకాశం మీకు ఉంది సార్. మీరు ఇంత చేసిన వాళ్ళు అంత చేయాలి. చెరువులు కానీ, ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ కబ్జా చేయడం తప్పు. కానీ కబ్జా చేసిన వాడిని పట్టుకోలేదు. కబ్జా చేసి అమ్ముకొని 3 సార్లు 4 సార్లు కొనబడిన తర్వాత వాటికి అనుమతులు ఇచ్చి మొత్తం జరిగిన తర్వాత మీరు వచ్చి చేసే ఈ ప్రయత్నం ప్రజలకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. దానికి అంతటి కారణమైన వాళ్ళని కూడా శిక్షించండి. తొలగించడం తప్పని ఎవరూ అనట్లేదు, వాటికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్. ఉంటాను. మీరు చూసినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పు అనిపిస్తే తప్పని చెప్పండి, ఒప్పు అనిపిస్తే ఒప్పు అని చెప్పండి. ఉంటాను.